Hi friends, welcome to Easy Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. మన ప్రాజెక్టులు ప్రాజెక్టులు కంటిన్యూగా పోస్ట్ ప్రొడక్షన్ చేయాల్సిన ప్లానింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే నాకు రీసెంట్గా మనం హౌస్ ఒకటి తీసుకోవడం వల్ల ఆ ఇంటికి సంబంధించిన కబ్బోర్డ్ వర్క్ జరుగుతోంది. కానీ కబ్బోర్డ్ వర్క్ ఏదో 1 మంత్లో అవుతుంది అనుకుంటే అది ప్రొలాంగ్ అవుతూ ముందుకు వెళ్తూనే ఉంది. స్టిల్ ఇంకా కబ్బోర్డ్ వర్క్ పెండింగ్లోనే ఉంది. సో నేను ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక వీడియో ఇచ్చున్నాను. సో స్టిల్ పెండింగ్ వర్క్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయిపోతే ఫాస్ట్గా ఒక చూడండి, ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇంకా 20% పెండింగ్ ఉంది. సో వాటికి సంబంధించి ఈ కార్పెంటర్స్ టైంకి రావడం లేదు. రకరకాల సిచ్యువేషన్స్ ఇక్కడ ఇవో రకమైన ప్రాబ్లమ్స్ అనమాట. ఇది కిచెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో కిచెన్ ఏరియా ఇది అయిపోయింది, కానీ చివరిలో వర్క్ పెండింగ్ పెట్టున్నారు. వాళ్ళు టైంకి రావడం లేదు. సో అయిపోతుంది, ఈ మధ్యలోనే అయిపోతుంది అని అనుకుంటున్నాను. మరి చూడాలి ఎప్పటికీ అవుతుంది ఏంటి అనేది. వర్క్ కంప్లీట్ అయిపోతే కానీ మన సిస్టమ్స్ అనేది బయటికి రావు. ఇదంతా మొత్తము అన్లాక్ చేసి టోటల్గా చూడండి 80% ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. సో ది గ్లాస్ వర్క్ ఇదంతా అన్ని తెచ్చిపెట్టాం. మెటీరియల్ మొత్తం అంతా తెచ్చిపెట్టాం. కాకపోతే ఏంటంటే కార్పెంటర్స్ డిలే చేయడం వల్ల ఈ వర్క్ ఇంకా డిలే అవుతుంది. ఇవన్నీ అయిపోతే సో పూర్తిగా మనం సినిమా వర్క్లో పడిపోవచ్చు. నేను వెయిటింగ్ అన్నట్టుంది అనమాట. సో సిస్టమ్స్ అన్నీ ఎక్కడెక్కడ ప్యాక్ చేసి పక్కకు పెట్టేశాం టోటల్గా ఇవంతా. సో ఇదంతా సెట్ అయిపోతే ఇక్కడ సపరేట్గా ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం సిస్టమ్ సెటప్ వస్తుంది. అక్కడ కూడా కబ్బోర్డ్ వర్క్ జరుగుతుంది. సో అదంతా సెటప్కి అంతా చెప్పున్నాం, ప్లానింగ్ అంతా చెప్పున్నాము. వీళ్ళు వర్క్ లేట్ చేయడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తూ ఉంటారనే ఉద్దేశంతో ఈ స్పెషల్ అప్డేట్ని ఇవ్వడం జరుగుతుంది. కబ్బోర్డ్ వర్క్ కంప్లీట్ కాకుండా మనము ముందుకు వెళ్ళే పరిస్థితి కాదు, ఎందుకంటే సిస్టమ్స్ ఇక్కడే లాక్ అయ్యి ఉన్నాయి అందువల్ల. ఓకేనా? సో సిచ్యువేషన్ అది. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇమ్మీడియట్ కబ్బోర్డ్ వర్క్ అయిపోగానే నేనే అనౌన్స్మెంట్ ఇస్తాను. ఇమ్మీడియట్ ఫస్ట్ అయితే గుండు బాస్ డబ్బింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆ డబ్బింగ్ కంప్లీట్ చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది ప్రిపేర్ అవుదాం. సో అన్నీ నేను మొత్తం అంతా ప్రిపేర్ అయ్యాను. ఫర్దర్ ప్రాజెక్టులు కూడా ఎలా చేయాలి ఏంటి అంత మొత్తం ప్రిపేర్ అయ్యాను. టెక్నీషియన్స్ కూడా రెడీ ఉన్నారు. అన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.